అన్న ఈ పాపపు ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తున్నాయన్న. అసలు ఎందుకు ఇంతలా శోధించబడుతున్నానో అర్థం కావట్లేదన్న. మనం ఎక్కువగా ఏది వింటామో, ఏది చూస్తామో అది మన ఆలోచనల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఏది వినాలి, ఏది చూడాలి అనే దాన్ని మన సహవాసాలు డిసైడ్ చేస్తాయి. ఈ ఆలోచనలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాపం వైపుగా ఎక్కువగా ప్రేరేపిస్తాయి. పాపం ప్రభు నుంచి మనల్ని ఎడబాపుతుంది, పాతాళానికి మనల్ని చిగదారుస్తుంది. ఎక్కువగా శోధించబడకూడదు అని అంటే మన సహవాసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్నగారితో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేయడానికి ధైర్యం చేస్తావా? లేదు కదా. ఎందుకు అనంటే ఆయన నీ నుంచి పరిశుద్ధతను కోరుకుంటాడు. అదే లోకంలో పాపం చేసేటువంటి ఒకనొక నీ స్నేహితుడి ఎదుట ఈజీగా బూతు మాట అనేసావు, తప్పు చేస్తావు. ఎందుకు అనంటే అతను పాపంలో ఉన్నాడు కాబట్టి నువ్వు పాపం చేయటానికి పెద్దగా భయపడవు. అలాగే నీ సహవాసాలు పరిశుద్ధమైనవైతే అలాంటి సహవాసాలు నువ్వు ఉన్నప్పుడు పాపం చేయాలన్న ఆలోచన కూడా నేను పుట్టదు.